మల్లేశ్వర్ గారు చెప్పాలి. ఇప్పుడు సాధారణంగా రాజకీయ ప్రత్యర్థులు అంటే కూటమికి రాజకీయ ప్రత్యర్థి వైసీపీ కాబట్టి వైసీపీ నాయకులు ఇలాంటి అంశాలన్నీ లేవనెత్తుతూ ఉంటారు. కానీ మీకు ఇది ఒక అస్త్రంగా మారింది. అంటే ఆ కూటమి నేతలే బయటపెట్టడం ఇన్ ద సెన్స్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అది ఏ రకంగా బయటకు వచ్చిందనేది ఇంకా క్లారిటీ లేదు. అండ్ మీ కామెంట్ ఏంటి దీని మీద? అంటే కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి, ఏడాదిలోనే 100 కోట్ల సంపాదన అంట, ఏంటి మల్లేశ్వర్ గారు? ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగానే మీరు చెప్పిన విధంగానే ఇది బయట పెట్టింది ఏం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు, కొన్ని వీళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆడియో రికార్డు కాదు. వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, అదే విధంగా ఇప్పుడు జనసేన అధికార ప్రతినిధి గారు చెప్పినట్టుగా ఆయన ఎలక్షన్ లో పనిచేసినటువంటి రాంబాబు గారు, ఆయన సీనియర్, ఆయన జనసేనలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే సీనియర్లకే అనిపించింది అంటే ఇంకా ఏ ఎత్తున అక్కడ కుంభకోణాలు జరుగుతున్నాయి. లేకపోతే ఇప్పుడు ఒక మాట చెప్పాలి సార్, నేను ఎస్సీ ఎస్టీలు ఎదిగితే, నేను పర్సనల్ గా నేను ఆ సామాజిక వర్గం నుంచి వచ్చాను కాబట్టి ఎస్సీ ఎస్టీలు ఎవరు ఎదిగినా కూడా నేను ఆనందిస్తాను. అరే మన వాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక ఎమ్మెల్యే అయ్యాడు లేకపోతే ఎదిగాడు అని. ఇలా సంవత్సర కాలంలోనే ఎలక్షన్ కి ముందు బొలరియా కార్ వేసుకొని ఏదో ఎవరో వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం డబ్బులు ఇస్తే పరిస్థితి నుంచి ఇవాళ 4-5 కార్లు అంట ఆయనకి. ఆడి కార్ అంట, ఇంకో కార్ అంట, 4 కార్లు అంట. ఇది ఎవరో అంటా కాదు, అక్కడున్న నియోజకవర్గం ప్రజలు, వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే నేను ఇలా డిబేట్కి వస్తున్నానంటే నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, బయట ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టేరు అని అంటే ఏది సంవత్సర కాలంలో పనిచేసి ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినటువంటి వాళ్ళకి ఇల్లు కూడా లేని పరిస్థితిలో చాలా మంది నాయకులు ఉన్నారు. మరి మన సిద్ధాంతాలు వేరు కదా, మనం వచ్చిన సిద్ధాంతం వేరు కదా, మనం ప్రశ్నించే సిద్ధాంతం కదా, మనం ప్రజల పక్షాన పోరాడినటువంటి సిద్ధాంతం కదా, రూపాయి కూడా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి సిద్ధాంతం కదా. మరి మన సిద్ధాంతంలో ఇన్ని కోట్లు దోపిడీ ఎలా జరుగుతుంది అనేది మీ కూటమి నాయకులు చెప్తున్నారు. ఇక్కడ మాకు అస్త్రమేం కాదు, ఇక్కడ ఇంకా బోల్డ్ అస్త్రాలు ఉన్నాయి. బయటకు వస్తే ఒకటి, ఇప్పుడు ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఏరియాలలో టీడీపీలు అడిగితే వాళ్ళే చెప్తారు, బీజేపీలు అడిగితే వాళ్ళే చెప్తారు. ఇన్ఛార్జీలుగా ఉంటారు కదా మిగతా వాళ్ళు. మేమేం భూతద్దాలు పెట్టి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ పరిస్థితి వాళ్ళంత దారుణంగా ఉంది. నిజంగా ఒక మాట చెప్తున్నా సార్, ఈ వాళ్ళ ఫోన్ కాల్స్ లో వచ్చినటువంటి విషయాన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే మాకేం అవసరం? మీ నాయకులు అడగండి, ఎంక్వైరీ చేయించండి. ఇలా ఎందుకు మాట్లాడాలో అడగాల్సినటువంటి ధర్మం ఉందనంటే ఎవరిని అడుగుతారు? మీరు అడగండి టీడీపీ ఉన్న నాయకుల్ని, మాట్లాడినటువంటి నాయకుల్ని, అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకుల్ని అడగండి. ఆ రాంబాబు గారిని ఒక వీడియో ఒక ఛానల్ వాళ్ళు అడిగారనమాట, ఏమండి ఈ రికార్డు ఎవరు బయటికి పెట్టారు అని అన్నారు అని అంటే, అతనే బయటకు పెట్టాడు, అతనే రికార్డ్ చేశారు అని చెప్పినటువంటి విషయం. అతనే కాల్ చేశాడు, అతనే రికార్డ్ చేశాడు. ఇంకా దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని చెప్పేసినటువంటి మాటలు. ఆయన ఒక సీనియర్ నాయకుడే కదా, సీనియర్ నాయకులు మీ గెలుపుకు దోహదపడినటువంటి వ్యక్తులే ఇలా మాట్లాడుతున్నారు అని అంటే ఎవరో చెప్తే ఎందుకంటారు సార్? ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో వచ్చి చెప్తే పెట్టారా? రైట్. ఇప్పుడు ఆ టీడీపీ నేత ఎవరైతే లైన్ లో, ఎవరైతే ఆపోజిట్ లైన్ లో ఉండి మాట్లాడారో ఆ టీడీపీ నేతకు ఏంటి అవసరం, రికార్డ్ చేయాల్సిన అవసరం? మీరు చెప్తూ ఉన్నారు కదా, నేనైతే చూడలేదు కరాటన్ రాంబాబు గారు అలా మాట్లాడినట్టు. వీళ్ళ మధ్యన ఏం జరిగాయో ఇప్పుడు అన్నారు కదా, ఎవరో నన్ను డబ్బులు అడిగితే ఆ డబ్బులు నేను ఇవ్వను అని అంటే నా మీద ఇలా వచ్చి బ్యాడ్ గా ప్రాపగండా చేస్తున్నారు అని అంటే, వీళ్ళు ఏమన్నా వాళ్ళని అడిగారేమో, నేనేమో ఇవ్వను అన్నాడేమో మనకు తెలియదు కదా. అది ఆ కూటమిలో జరుగుతున్న లొల్లి. ఆ లొల్లికి మనం ఎలా బాధ్యులం అవుతాము? ఆ లొల్లి తీర్చుకోవాల్సింది వాళ్ళే. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇవాళ మీరు వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే ఈ విధంగా దోపిడీ ఇక్కడే ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరైతే గెలిచారో, టీడీపీ గాని, జనసేన గాని, లేకపోతే బీజేపీ గాని, గెలిచినటువంటి ప్రతి ఒక్క అసెంబ్లీలో దందాలు, ఇసుక దందా, మద్యం దందా, ఆఖరికి చికెన్ షాప్ లో దందా, లారీలు వెళ్ళి వస్తుంటే దందా, ప్రతి ఒక్క దందాలు జరుగుతున్నాయి. ఇంకా ఘోరం ఏంటంటే డెత్ సర్టిఫికేట్ కి దందా, బర్త్ సర్టిఫికేట్ కి దందా. ఇంకా ఆడవాళ్ళని అయితే ఇంకా ఈ పనులు చేయించుకోవాలి, ఇళ్ల స్థలాలు ఇప్పించాలన్నా వచ్చి పక్కన పడుకోవాలి, ఇంకోటి చేయాలన్నా ఒకటి చేయాలి. ఇవి బయటికి మేము చెప్తున్నటువంటి విషయాలు కాదు, ఆ టీడీపీలో ఉన్నటువంటి మహిళలే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి విషయం. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులు, కూటమి మహిళల పరిస్థితి
పరిస్థితే ఇలా ఉందంటే ఇంకా సామాన్య ఆడబిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాను సార్ నేను. ఇవాళ అంటే గతంలో కంటే దారుణంగా ఉందా భుజాలు నడుముకొని మళ్ళీ మల్లేశ్వర్ గారు వైఎస్ఆర్సీపీ మమ్మల్ని ట్రోల్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ మమ్మల్ని ఇది చేస్తుంది అని మల్లేశ్వర్ గారు 2019 నుంచి 24 మధ్య కాలంలో ఉన్న పరిస్థితి కంటే దారుణంగా ఉందా ఇప్పుడు? అది వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా సార్. ఇప్పుడు నేను చెప్పబడలా, వాళ్ళే ఘోరంగా ఏమంటున్నారు, ఏమో వచ్చిన సంవత్సరంలోనే 100 కోట్ల దోపిడీ మనమేమి చేయలేకపోయాము అంటే మన టైంలో కాస్త నీతి నిజాయితీ అన్న ఉనింది. ఇప్పుడు అసలు అది లేదు, ప్రతి ఒక్కరు దోచుకుంటున్నారు. మీరు యాక్చువల్లీ ఆడియో వేస్తే బాగుండు. మరి మల్లేశ్వర్ గారు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఆరోపణలు ఇవన్నీ కూడా ఇసుక, మట్టి, మద్యం, అసలు లిక్కర్ కేసు ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత పెద్ద స్కామో. రోజు రోజుకు కొత్త కొత్త విషయాలు బయటపడుతూ ఉన్నాయి. వీటి వల్లే ఈ అవినీతి భాగవతాల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 నుంచి 11కు పడిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే అంతకు మించి జరుగుతుందని మీరు అంటున్నారు. ఇవాళ వాళ్ళ విషయానికి వచ్చేసరికి 100 కోట్లంట 200 కోట్లంట ప్రూఫ్లు ఏమి లేవు అని మాట్లాడుతున్నారు. మరి ఇవాళ ఏ ప్రూఫ్లు ఉన్నాయని చెప్పేసి ఇన్ని కోట్లు దందా మాట్లాడుతున్నాం. మనకి జరిగితే ఒకటి, మనకి జరిగితే ఒకటి, జరిగితే మీకు జరిగితే ఒకటా? న్యాయం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇరువైపులా మీరు ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డు రాలేదు. న్యాయం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇరువైపులా మీరు న్యాయం మాట్లాడాలి కదా. మీ నాయకులు దొరికిపోయినప్పుడేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే సార్ సిబిఐకి రాయమనండి లెటర్, నా మీద సిబిఐ ఎంక్వైరీ అయిందని సిబిఐకి రాయమనండి. పవన్ కళ్యాణ్కి ఎందుకు రాయడం? ఆయనకు తెలియదా? ఆయన ఉన్నటువంటి ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఆయన సపోర్ట్ చేసుకోకుండా ఏమైనా నెగిటివ్ గా చేస్తారా ఏంటి? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సిబిఐకి లెటర్ రాస్తారా? చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా మల్లేశ్వర్ గారు. పవన్ కళ్యాణ్ గారు చాలా విభిన్నంగా చాలా క్లియర్గా ఆయన చెప్తూ ఉన్నారు. కూటమి ఐక్యతను చెడగొట్టేలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళను వదులుకోవడానికి సిద్ధము, ఎవరైనా అవినీతికి పాల్పడితే వాళ్ళను కూడా వదులుకోవడానికి సిద్ధము అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. రాంబాబు గారిని సస్పెండ్ చేయాలి, లేదు అని అంటే బాలరాజు గారు నిజంగానే చేస్తున్నారంటే ఈయన సస్పెండ్ చేయాలి. సస్పెండ్ ఎందుకంటే ఆరోపణ వచ్చిన వెంటనే సస్పెండ్ చేస్తారా? ఈ రెండిట్లో ఆయన డెసిషన్ ఏం తీసుకుంటారు అనేది పవన్ కళ్యాణ్ గారికి వదిలేయాలి. అదే ఇప్పుడు బాల్ అనేది పవన్ కళ్యాణ్ గారి కోర్టులో ఉంది. 21 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఏ ఎమ్మెల్యే మీద రాని అవినీతి ఆరోపణలు ఈ ఎమ్మెల్యే మీద వచ్చాయి కాబట్టి ఎందుకు, కారణం ఏంటి అంటే ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇదంతా చేస్తూ ఉన్నారా, లేకపోతే జనసేన పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి కూటమిలోని నేతలే ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా అనేది ఆయన క్లియర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం మనం, అంతే కదా. మీరు అదే కదండి, నాకు విషయం అర్థం అవ్వట్లేదు. 21 మంది ఎమ్మెల్యేలలో ఈయన ఒకటి స్టెప్ చేసి చెప్పడం ఏంటి? 21 ఎమ్మెల్యేల మీద చాలా చాలా మట్టుకు ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి, మీ వరకు రావట్లేదు అంతే. ఆయన పిఠాపురం సొంత నియోజకవర్గంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని ఘోరం జరుగుతున్నాయి, దళితుల్ని బహిష్కరిస్తుంటే ఈ విషయం ఆయనకు తెలియట్లేదా? పవన్ కళ్యాణ్ గారికి ఆయన దృష్టిలో లేదా? పోనీ అక్కడ ఉన్నటువంటి బహిష్కరించినటువంటి నాయకుల్ని కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళని కానీ ఎవరైనా సస్పెండ్ చేశారా? ఆయన నియోజకవర్గంలోనే అతి గతి లేదు, ఆయన నియోజకవర్గంలోనే ఆయన లేక ఎవరో పిఏకి ఎవరికో సైన్ కూడా, ఆ డిజిటల్ సైన్ కూడా ఆయనకి ఇచ్చేసినట్టున్నారు. ఆయన ఇక్కడ షూటింగ్ లో ఉంటే ఎవరో వచ్చి ఆయన సంతకాలు పెట్టేసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. రైట్, మీరు రైజ్ చేసిన అంశాల్లో వాస్తవం ఉండొచ్చు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అండ్ ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన అన్నీ చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఎవరైనా తోక జాడిస్తే లేకపోతే ఎవరైనా ఇటువంటి వేషాలు వేస్తే ఖచ్చితంగా కట్ చేస్తామని చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అండ్ పిఠాపురం ఒక్క నిమిషం జరుగుతున్న మాట వాస్తవం. మీరు రైజ్ చేసిన విషయాలు కరెక్టే. అండ్ ఆయన చేసిన మంచి కూడా మీరు ఎందుకు చూడలేకపోతూ ఉన్నారు? ఆయన జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలో నిన్న ఆయన తీసుకున్న డెసిషన్ మంచి చేస్తే మంచి, రాజకీయాలకు అతీతంగా ప్రశంసించండి. పిఠాపురం నియోజకవర్గంలో అనాథలకు ఆయన జీతం అంతా ఇచ్చేస్తానని చెప్పి ఆయన నిన్న ప్రకటించారు. మరి అలాంటి మంచి విషయాన్ని మీరు ఏమండి నిన్న అమల్లోకి తీసుకొచ్చి ఇచ్చారు, ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళకి డబ్బులు మంచి చేస్తే మంచి చేశారని చెప్పాలి కదా. అక్కడక్కడ అంత కరెక్ట్ గా ఉండడానికి మన వ్యవస్థలు
ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారు? మీరు చెప్పినటువంటివి వాస్తవాలు అని. దెర్ ఇస్ నో మ్యాటర్ కదా, దెర్ ఇస్ నో డిబేట్ ఆన్ దట్ కదా. ఇంకా ఆయన చెప్పిన వాస్తవాలు అన్నప్పుడు వీటన్నిటిని ఎందుకు మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం, చాలా ఆరోపణలు చేశారు. నేను ప్రతిదానికి మీకు సమాధానం చెప్పిస్తాను సౌజన్య గారితో. వాస్తవాలను మీరు అనుకుంటున్నారు, తప్పేం లేదు, వాస్తవాలు అనుకుంటున్నారు, రైట్.